సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. గతంలో 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసినటువంటి ఒక వ్యవహారం, శాంతికి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరు, ఇది చాలా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన పేరు తెర మీదకి రావటం, శాంతికి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరు, విజయసాయిరెడ్డి అని చెప్పి శాంతి భర్త మదన్ మోహన్ ఆయన ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఆరోపణల నేపథ్యంలో శాంతి బయటకు వచ్చి విజయసాయిరెడ్డికి ఆయనతో ఎలాంటి సంబంధం లేదు, ఈ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పి చాలా ఒక సినిమాను తలపించే విధంగా ఎపిసోడ్లుగా ఇది మారింది గత కొంతకాలం నుంచి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో శాంతి భర్త న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. దేవాదాయ శాఖలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు శాంతి. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పనిచేశారు. అప్పుడే విజయసాయిరెడ్డితో పరిచయం ఏర్పడటం, అనేక రకాల వివాదాల్లోనూ అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయారు అనేది ఒక ఇష్యూగా చర్చ జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క వ్యవహారంపై అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు. విజయసాయిరెడ్డి ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఆమె కూతురు లాంటిది అని చెప్పి. ఇప్పుడు ఇందులో ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సుభాష్ రెడ్డి, ఆయన లీగల్ నోటీస్ పంపించారు. ఈ లీగల్ నోటీస్లో ఏముంది, ఈ యొక్క వ్యవహారంలో శాంతికి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి నేను అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అలాగే కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు. నేను ఒక ఫ్రెండ్గా వారు ఇబ్బందుల్లో ఉంటే హాస్పిటల్ నుంచి నాకు కాల్ రావడంతో, నాకు వ్యక్తిగత పని వల్ల విశాఖలో ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను, ఈ ఇష్యూకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, దీనివల్ల నేను మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోతున్నాను అని చెప్పి దాదాపుగా ఒక 100 పేజీల కొద్దీ నోటీస్ పంపించారు. ఈ ప్రచారం ఆపకపోతే శాంతి అలాగే తన భర్త ఇతర వ్యక్తులపై పరువు నష్ట దావా వేస్తాను అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. మనం చూస్తున్న విజువల్స్లో, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ఎట్ హైదరాబాద్, బిట్వీన్ పి సుభాష్ సన్ ఆఫ్ లేట్ తిమ్మారెడ్డి అండ్ నెంబర్ 1 శ్రీమతి కె శాంతి వైఫ్ ఆఫ్ శ్రీ ఎం మదన్ మోహన్, సెకండ్ పర్సన్ ఎం మదన్ మోహన్, వారికి ఇచ్చినటువంటి నోటీస్లో 3వ పాయింట్గా, ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2023 వైల్ ఐ వాజ్ ఇన్ విశాఖపట్నం మై అఫీషియల్ వర్క్, ఎట్ దట్ టైమ్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ది రెస్పాండెంట్ 1, అంటే 1 అంటే శాంతి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది అనేది, stating that she was getting admitted to the hospital for the delivery of the pregnancy, and she stated that she was accompanied by a friend and that as there are no other people with her in her dire needs, she wanted my help by attending to the hospital. As requested by the respondent 1, I reached Apollo Hospital, Arilova, Visakhapatnam and found that the respondent number 1 was ఆల్ ఎలోన్ ఇన్ ద హాస్పిటల్ లాబీ. సో ఇదంతా అంటే శాంతి సింగిల్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, నాకు కాల్ రావటం, ఒక ఫ్రెండ్గా నేను వెళ్ళాను తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఈ నోటీస్ పంపించిన తర్వాత శాంతి భర్త మదన్ మోహన్ ఆయన న్యాయ పోరాటాన్ని మరింతగా తీవ్రతరం చేశారు. అంటే మరి సుభాష్ రెడ్డి కానప్పుడు, నేను కానప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి, DNA టెస్ట్ చేయించండి విజయసాయిరెడ్డి అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిని కలిశారు, అలాగే ఇతర న్యాయస్థానాలకి అలాగే ఎన్నో రకాలుగా కంప్లైంట్ చేస్తున్నారు ఎవరైతే శాంతి భర్త ఉన్నారో మదన్ మోహన్.
ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఏ రకమైనటువంటి భరోసా ఇచ్చారు, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మదన్ మోహన్ గారితో ఫోన్ కాల్లో. మదన్ మోహన్ గారు సార్. హలో. అవునండి, అవును సార్, చెప్పండి సార్. మేము నెంబర్ 1 న్యూస్ నుంచి. నమస్తే సార్, నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు శాంతి గారి భర్త మీరే కదా? అవును సార్, మదన్ మోహన్, అవును, మానిపాటి మదన్ సార్. మోహన్. సార్ అసలు ఏంటి ఓవరాల్గా ఇప్పుడు తాజాగా మీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కలిసినట్టు మనకు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్, మొన్న జనవరి 1వ తారీఖు వెళ్ళాను సార్. మీరు ఎందుకు ఆయన అప్రోచ్ కావాల్సి వచ్చింది సార్? యాక్చువల్ గా మీకు తెలియదు ఏం లేదు సార్, ఈ ఇష్యూ మొదలయ్యి జూలైలో మొదలైంది, సుమారుగా 6 నెలల పైన అయిపోతుంది. ఈ సమస్య అంతా ప్రజల ముందు ఆల్రెడీ పెట్టాను సార్, కొత్తగా చెప్పేది ఏం లేదు. యాక్చువల్ గా నేను అలసి ఈ పరిపాలకుల చుట్టూ, లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ నా న్యాయం కోసం నేను ఎక్కని గడపలేదు సార్ నిజానికైతే. ఓకే. నేను విజయవాడకి ఇప్పటికి ఒక 15 నుంచి 20 సార్లు వచ్చాను సార్ విజయవాడకి. ఓకే. విశాఖపట్నానికి ఒక 5-6 సార్లు వెళ్ళాను. నేను ఉండేది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ విజయవాడ వస్తూ విశాఖపట్నం వస్తూ నా బ్రతకంత రోడ్డు మీదకి వచ్చింది సార్. అంటే న్యాయం కోసం, న్యాయ పోరాటం సార్ ఇది. అందులో భాగంగానే చివరికి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలవాల్సి వచ్చింది. మీకు తెలియదేమో సార్, ముందు 2 వీక్స్ ముందర లోకేష్ బాబు సార్ ఆయన కూడా కలిసాను, లోకేష్ గారిని కూడా కలిసాను. మన ప్రజా దర్బార్ జరిగింది కదా, అక్కడ కలిశాను. ఆ తర్వాత సీఎం గారిని కలవాలా అనుకుని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎట్టకేలకు నాకు మన జనవరి 1వ తారీఖు అనుకోకుండా సార్ అక్కడ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ లో కలుస్తున్నారని తెలిస్తే అవకాశాన్ని కూడా తీసుకున్నా సార్. నేను సార్ దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు టైం ఇచ్చారు. ఆయన అన్నారు, నాకు అంతా వింటున్నాను, అంత చూస్తున్నాను, మీకు ఏం కావాలో బాబు అని అడిగారు సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు. సార్ మీకు తెలియదేం లేదు, సమస్య పెద్దది, జటిలంగా ఉంది. దీనిలో చాలా కాంప్లెక్స్ కేసెస్ ఉన్నాయి. ఒకటే కేసు బాబు గురించి కాదు సార్ కేసు, దీంట్లో చాలా కేసెస్ ఉన్నాయి దీంట్లో. ఇట్ వాస్ స్టార్టెడ్ విత్ ల్యాండ్ ఇష్యూస్. అది ఒక కమర్షియల్ ఇష్యూ ఇస్ టర్న్ ఇంటూ ఎమోషనల్ ఇష్యూ. ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలియదు లేదు, ఇప్పుడు పెద్దల సభలో కూర్చున్నటువంటి పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు, ఆ తర్వాత ఆయనతో నెక్సస్ లో ఉన్నటువంటి పోతిరెడ్డి సుభాష్ అనే ఒక జీపీ గవర్నమెంట్ లీడరు, ఈజ్ రెవెన్యూ, అండ్ వాళ్ళతో పాటు 3rd పర్సన్ శ్రీమతి శాంతి కాలింగిరి, నా భార్యమణి. సో వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో ఈ 2020, 21 ఆమెకి 20లో జాబ్ వచ్చింది. సో 20, 21, 22 ఈ 3 ఏళ్ళు అక్కడ ఆ టైంలో ఈయన విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జ్ ఇది ప్రతినిధి. సో వీళ్ళ ముగ్గురు మధ్య నెక్సస్ ఏంటో కానీ నాకు తెలియదు సార్. మొత్తానికి అయితే నేను విన్నది, నాకు శాంతి కూడా చాలాసార్లు చెప్పింది, దశపల్లా భూములు అనేసి, లేకపోతే ఆ ఎన్జిఓస్ అక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 40 కిలోమీటర్ల దాంట్లో ఏదో నేను సార్కి సహాయం చేశాను, సార్ మనకు ఫేవర్గా ఉన్నారు అని ఎన్నోసార్లు చెప్పేది. నేను వద్దమ్మా, ఇవన్నీ మనకు రిస్క్, ఇది డిస్ప్రపోర్షనట్ అసెట్స్ అవుతాయి, ఇవన్నీ మనకి ఎందుకమ్మా, మన జీతాలు మనకు దేవుడిచ్చిన జాబ్ సరిపోతుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. సరే, అయినా సరే బలవంతాన్ని దీంట్లోకి లాగి, ఇదంతా కాకుండా నాకు తెలియకుండానే దీంట్లో ట్రాప్ చేసి ఒక పిల్లోని కన్నారు సార్. నాకు ఇది చాలా చిత్రంగా ఉంది. ఇది అంటే ఇది కనీవినియర్ పరిస్థితి సార్. ఇది నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. నాకు 2 కవల పిల్లలు ఉన్నారు. నాకు 2013లో పెళ్ళయింది. నాకు 2015లో 2 కవల పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఇప్పుడు సుమారుగా 10 సంవత్సరాలు ఆడపిల్లలు. సో నేను ఈ అమ్మాయికి 2020లో జాబ్ వస్తే 2021 విశాఖపట్నంలో చేస్తుండేది. నేను 22లో అమెరికాకి వెళ్ళాను జనవరిలో. పిహెచ్డి తీసుకుని, పిహెచ్డి కోసము నేను ఐఐపి ఇండియన్ స్టాఫ్ ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తా ఉన్నాను హైదరాబాద్ లో. నేను స్టడీ లీవ్ తీసుకుని పిహెచ్డికి వెళ్ళాను. పిహెచ్డికి అది కూడా విజయసాయి రెడ్డి గారు శాంతి సహాయం కూడా ఉంది దీంట్లో. నేను అమెరికాలోనికి అంటే నేను స్కాలర్షిప్ ద్వారా సెలెక్ట్ అయినప్పటికీ కొద్దిగా ఆ కరోనా వల్ల అప్లికేషన్ కొద్దిగా ఆగితే వీళ్ళే సాయం చేశారు, విజయసాయి రెడ్డి గారు సాయం చేశారు నాకు. నేను నిజానికి సహాయం అనుకున్నా కానీ దీని వెనకాల ఇంత కాన్స్పిరసీ, ఇంత కుట్ర ఉందని భావించలేదు సార్ ఆ రోజున. సో నన్ను అమెరికాకు పంపించేసి వీళ్ళు ఈ అమ్మాయిని నేను అనుకోవడము ట్రాప్ చేశారో, లేకపోతే ఈ అమ్మాయి ట్రాప్ అయిందో, లేకపోతే ఈ అమ్మాయి ట్రాప్ చేసిందో, ల్యాండ్స్ కోసం వీళ్ళు చేయరాని తప్పులని చేశారు సార్ వీళ్ళు. చివరికి ఒక బాబుని అన్నారు. ఇప్పుడు ఆ బాబు తండ్రి ఎవరో తెలియట్లేదు. ఇదేనా సీఎం గారిని అడిగింది. సార్ ఇది ఇందులో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, ట్రై టు అండర్స్టాండ్ ఇష్యూ గ్రావిటీ చాలా పెద్దది, ఇందులో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, బాబు కాదు ల్యాండ్స్ ఉన్నాయి, నా జీవితం రోడ్డు మీదకి వచ్చింది, 2 పిల్లలు ఉన్నారు, నాకు న్యాయం చేయాలి సార్ అంటే ఆయన 2 మాటలు నేను లెటర్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ లెటర్ సబ్జెక్ట్ చదివి నేను వింటున్నాను ఆల్రెడీ. నేను దీని మీద స్పెషల్ గా ఫోకస్ పెడతానని అన్నారు సార్ కూడా. వెంటనే ఆయన పక్కన పిఏకి ఇచ్చారు. నేను కొన్ని ఫొటోస్ కూడా చూపించాను, ఎవిడెన్సెస్ కింద ఫొటోస్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. నాకు నెక్స్ట్ డే నిన్ననే 1వ తారీఖు ఇస్తే 2వ తారీఖు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ సీఎంఓ ఆఫీస్. నాకు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. వచ్చి వీఆర్ ఫార్వర్డింగ్ దిస్ టు ద
హోమ్ డిపార్ట్మెంట్ అండి. సటన్లీ ద ఎంక్వైరీ డీజీపీ లెవెల్ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ ఆల్రెడీ మీ హోమ్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి కూడా వెళ్తుందని నిన్న మాట ఇచ్చారు సార్ వాళ్ళు నాకు. ఓకే సార్, ఇప్పుడు మదన్ మోహన్ గారు ఇక్కడ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, మీ యొక్క భార్యకు పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చారని ఒక న్యాయ పోరాటం, అలాగే అట్ ద సేమ్ టైం ఏదైతే జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా విచారణ చేయాలంటున్నారు. ఎందుకంటే కోట్లాది విలువైనటువంటి ఆ భూములు ఆక్రమించుకోవడం లేకపోతే దాన్ని సంపాదించుకోవడం కోసం వీళ్ళు చేశారని చెప్పి ఇటువంటి క్రమంలో ట్రాప్ చేశారు అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? బేసికల్ గా నాకు విజయసాయి రెడ్డి గారు 2020-21లో శాంతిని పరిచయం చేసింది సార్. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఏదో ఒక విద్యావేత్తన, ఐ మీన్ అకాడమిషియన్ బేసికలీ. ఐ మీన్ రీసెర్చర్. ఐ వాజ్ వర్కింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్ ఐఐపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్. నేనేదో నా విద్య నేను చేసుకుంటూ దేవుడి దయ వల్ల నా భార్యకు ఎండోమెంట్ విద్య విశాఖపట్నంలో జాబ్ రావడం, అసిస్టెంట్ కమిషనర్ గా ఆ మొదటి పోస్టింగ్ విశాఖపట్నం రావడము జిల్లాకి. భార్య అన్న తర్వాత భర్తని సహజంగా ప్రొఫెషనల్ గా పరిచయాలు చేస్తాను. నాకు విజయసాయి రెడ్డిని పరిచయం చేసింది. ఓకే, నేను అప్పటికే 2020-21లో విజయసాయి రెడ్డి గారిని నాకు గుర్తున్నగా 5 సార్లు కలిశాను. హైదరాబాద్ లో కలిశాను. హైదరాబాద్ లో 2 సార్లు ఆయన జూబ్లీహిల్స్ వాళ్ళ ఇంట్లో కలిశాను. శంషాబాద్ లో వాళ్ళ మిసెస్ ని కలిశాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఫామ్ హౌస్ ఉంది. విశాఖపట్నంలో కలిశాను. 5 సార్లు కలిసాను సార్. నేను నా భార్యని పరిచయం చేసింది నన్ను. ఓకే, అంటే ఇప్పుడు మదన్ మోహన్ గారు, ఓకే, ఈ ఎపిసోడ్ అంతా మామూలుగా మీరు ప్రెస్ మీట్లు పెట్టారు, తర్వాత ప్రత్యక్షంగా ఆరోపించారు, తర్వాత శాంతి బయటకు వచ్చారు, ఈ బిడ్డకి తండ్రి, రకరకాల ఎపిసోడ్స్ అనేది జరిగింది. ఒక సినిమా కథను తలపించే విధంగా మారుతూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా ఇష్యూని పట్టుకున్నారు. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అనేది మీది ప్రధానమైనటువంటి ఒక డిమాండ్, అంతే కదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ని చేయించాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలి అనేది మీరు ఫైట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ యొక్క అధికారులు కానీ పాలకులు కానీ మీరు తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో, మీరు డిమాండ్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? అది తప్పకుండా సార్, ఇది మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్ గా నేను ఇది నా చాలా మనసులో బాధ. ఈ విషయం ఏంటంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని గవర్నమెంట్ ను ఆశ్రయిస్తేనేమో ఇది మాకు సంబంధం లేదు, కోర్టు ఆర్డర్ ఇవ్వాలి అంటారు. కోర్టుకి వెళ్తేనేమో కోర్టు టేక్స్ ఎ లాంగ్ టైం, యు నో అబౌట్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. అది డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ అయ్యేసరికి 4-5 నెలలు పడుతుంది. ఒక పిల్లోడు కూడా పెద్దగా అయిపోతాడు. అంటే కోర్టుకి వెళ్తేనేమో నాకు సత్వర న్యాయం కావాలంటే నేను గవర్నమెంట్ పోలీస్ లా అండ్ ఆర్డర్ ఆశ్రయించాలి, వాళ్ళేమో కోర్టు నుంచి ఆర్డర్ రావాలంటారు. ఈ రెండింటి మధ్య నేను నలిగిపోతా ఉన్నా సార్. అసలు ఈ బిడ్డ నిజానికి ఆ బిడ్డకి తండ్రి ఎవరో, అసలు ఈ యొక్క యుద్ధంలో అసలు ఆ పిల్లోడికి రిలీఫ్ చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆ పిల్లోడిని గాల్లో వేలాడి తీసేస్తారు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు. రేపు ఆ పిల్లోడు స్కూల్లో జాయిన్ అవ్వాలి 2-3 years తర్వాత. ఎవరి పేరు రాస్తారు? నా పేరు రాస్తారా? పోతిరెడ్డి సుభాష్ పేరు రాస్తారా? విజయసాయి రెడ్డి పేరు రాస్తారా? మనది పెటర్నిటీ సొసైటీ. అంటే రేపు తండ్రి ఎవరో తెలియాల్సిన పరిస్థితి ఉంది స్కూల్లో. ఏ తండ్రి వెళ్తాడు ఆ పిల్లోడిని? నేను అమ్మగా నా పేరు రాసుకుంటానంటే సరేనమ్మా, రేపు తండ్రి ఎవరో తెలియకపోతే ఆ పిల్లోడికి స్టిగ్మా ఉండదా? ఆ పిల్లోడికి స్టిగ్మా రాదా స్కూల్లో? ఒకవేళ విజయసాయి రెడ్డి గారు లేరు, లేకపోతే సుభాష్ రెడ్డి గారు నాకు సంబంధమే లేదనేసి నోటీస్ పంపించాడు, నాకు డిఎన్ఏ టెస్ట్ చేయండి అని, లేకపోతే వీళ్ళిద్దరు కాకపోతే రేపొద్దున ఈ పిల్లోడు డైవర్స్ అయిన తర్వాత, లేకపోతే ఒక 5 ఏళ్ల తర్వాత తండ్రి నువ్వు లీగల్ గా హస్బెండ్ ఉన్నప్పుడే పుట్టాను నేను, నువ్వేనా తండ్రి, నా దగ్గరకు వస్తే నాకు ఇబ్బంది కదా? So future there are some future complications and confusions definitely. So to avoid all these future confusions and complications, it is must and mandatory to conduct a DNA test to that baby in the interest of the baby first of all. Okay. బేబీ ఇంట్రెస్ట్ లోనే ఫస్ట్ DNA టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ బేబీ గౌరవంగా బ్రతకాలి అంటే తండ్రి ఎవరో తెలియాలి సార్. అది నేను చెప్పేది. ఇప్పుడు అమెరికాకు నేను వెళ్ళిన టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, తర్వాత నేనే గుడ్డానని చెప్పింది, తర్వాత నేను అన్ని డేట్స్ కేస్ షీట్స్ అని క్రాస్ వెరిఫై చేస్తే బిడ్డ నా బిడ్డ కాదని నాకు సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. స్టిల్ ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. స్టిల్ ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. ఇదే వచ్చిన తర్వాత నాకు అదే శాంతి ఏమనిందంటే, కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి 9 months నేనే తండ్రిని అని చెప్పింది. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు నేనే తండ్రిని అని చెప్పింది. ఇండియాకి వచ్చిన తర్వాత లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను IVF చేసుకున్నాను అన్నది. అసలు ఇండియాలో IVF చేసే హాస్పిటల్ ఎవరు సార్? భర్త హస్బెండ్ పర్మిషన్ లేకుండా? నాకు అర్థం కాదు. సరేనమ్మా, భర్త పర్మిషన్ లేకుండా IVF ఎవరు చేస్తారు? ఒకసారి చూపించండి, మాట్లాడతారు అంటే లేదు నేను హైడ్ చేశాను, డిస్క్లోజ్ చేయను నేను, అది ఇది అనింది. అలా కుదరదమ్మా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద పడతారు రేపొద్దున, నాకు IVF చూపించాలంటే నన్ను 1 month అమ్మాయి టార్చర్ పెట్టింది, నేను చూపించాను అది ఇది అని. చివరికి నాకు ఆమె చెప్పింది ఏంటంటే, శాంతిని స్వయానా నాకు చెప్పింది ఏంటంటే సార్,
విజయసాయిరెడ్డి గారికి నాకు పరిచయం ఉన్నాయి. ఆయనకు వారసులు లేరు, వారసుని కనిపెట్టమని చెప్పారు నాకు. అందుకే నేను ఆయనతో ఒప్పుకున్నాను ఐవీఎఫ్ చేయించుకునికి. సో అందుకు సార్ పేరు డిస్క్లోజ్ చేయకుండా నేను అతని డోనార్ దీనికి, ఈ బిడ్డకు తండ్రి అతని, నువ్వు సైలెంట్ ఉండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మనకి ఎంతో కొంత డబ్బు వస్తుంది, ఈ బాబు కూడా మనకు ఆపరేట్ అవుతాడు కదా పిల్లలకి, ఎంతో కొంత డబ్బు వస్తుంది, నీ ఆడపిల్లలకి కదా మంచి జరుగుతుంది అని తను కన్విన్స్ చేయడం మొదలు పెట్టింది సార్. నేను షాక్ అయ్యాను. ఇటువంటి డబ్బు మనకి ఎందుకమ్మా, ఇటువంటి ఒక అనాథ పిల్లలు తీసుకురా నేను సాగుతాను కానీ మనకెందుకు డబ్బు ఇది? ఇప్పుడు ఒక అనాథ పిల్లలు తాకడం వేరు, కానీ అది వితౌట్ పర్మిషన్ లేకుండా ఏంటివి ఇవన్నీ? ఎవరు చెప్పి? నేను ఎప్పుడైనా ఎంకరేజ్ చేశాను నా విధంగా? ఎప్పుడైనా నీకు ఏమన్నా ఇండికేషన్ ఇచ్చానా? లేదు కదా. పర్మిషన్ లేకుండా ఇవన్నీ ఎందుకు చేశారు అని నేను అమ్మాయి మీద రైజ్ అవుతే చివరికి అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించాలని పొజిషన్ లో నన్ను సతాయించడం మొదలు పెట్టింది సార్. ఇప్పటి వరకు చూపించాలి మీకు ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించిన వరకు నేను వదిలేదే లేదంటే చివరికి అమ్మాయి నా మీద రివర్స్ అవుతూ, అవును విజయసాయి తోటి పడుకున్నాను, నాకు క్రష్ ఉంది, ఆయనకు నేనంటే ఇష్టము, నాకు ఆయనంటే ఇష్టము, కాబట్టి పిల్లోని కన్నాడు, ఏం చేసుకుంటావు, సుప్రీంకోర్టు చెప్పింది కదా అడల్టరీ చేసుకోవచ్చు అని నా మీద ఎదురుదాడి తిరుగుతుంది. అమ్మా సుప్రీంకోర్టు చెప్పింది అడల్టరీ చేసుకోమని, నా ఇట్లా కాదు, నువ్వు విడవైనా నీకు భర్త లేకపోయినా విడాకులు చేసుకున్నా యూ మే గో, బట్ నీకు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు, లీగల్ గా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, దిస్ ఇస్ నాట్ అడల్టరీ, దిస్ ఇస్ అన్ అఫెన్స్ అని చెప్పాను సార్. సరే విజయసాయి రెడ్డి అని చెప్పేసి నన్ను సతాయించింది సార్. సరే ఇట్లా కాదనేసి నేను ఈ టార్చర్ భరించలేక ఆమెకు తెలియకుండా నేను విశాఖపట్నంలో ఆమె ఎక్కడైతే డెలివరీ అయింది అపోలో హాస్పిటల్ కి, అక్కడికి వెళ్ళి హాస్పిటల్ మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని తీస్తే కేస్ షీట్స్ ఇస్తే అందులో ఫ్రంట్ ఆఫీస్ లో నా పేరు ఉంది, మదన్ మోహన్ అని, అంటే ఫ్రంట్ ఆఫీస్ అంటే కంప్యూటర్ లో. కేస్ షీట్స్ లో మాత్రం పి సుభాష్ అని అతను సంతకం పెట్టాడు. నాకు అసలు పి సుభాష్ అంటే ఎవరో తెలియదు సార్ నిజానికి. నేను ఆ పి సుభాష్ అంటే పోతిరెడ్డి సుభాష్, అతను ఫాదర్ ప్లేస్ లో హస్బెండ్ ప్లేస్ లో సంతకాలు ఉన్నాయి. నేను అతని మీద ఒక 3 వీక్స్ అంతా రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసుకుని అతను ఫోన్ చేశాను డైరెక్ట్ గా. ఫోన్ చేసి సుభాష్ గారు ఇలా వచ్చిందంటే దీని మీద మీ స్టాండ్ ఏందని అడిగాను. అడిగితే సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, నేను ఇట్లా జీపీగా చేస్తున్నాను, నన్ను దీంట్లో ఇరికిచ్చారు, నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఇంటిగ్రిటీ టెస్ట్, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ, పోలీస్ స్టేషన్ పిలిచినా కోర్టుకు పిలిచినా రెడీ, నన్ను ఇరికిచ్చారు దీంట్లో, నన్ను ఏదో సంతకాలు పెట్టమంటే ఆ రోజు హ్యూమానిటీ గ్రౌండ్ లో పెట్టాను, నాకు ఏ సంబంధం లేదు బిడ్డకి, నాకు పెళ్లి అయింది, నాకు 10th క్లాస్ కూతురు ఉంది, నేను హైదరాబాద్ లో రవీంద్ర భారతి వెనకాల ఉంటాను, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఇంటిగ్రిటీ టెస్ట్ అంటాడు ఆయన. మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు సార్ లాస్ట్ వరకు, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది రేపు పొద్దున అని చెప్పాను నేను. ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వాయిస్ రికార్డ్ కూడా, ఒక రికార్డ్ కూడా, ఒక వాక్ కూడా, ఒక టాక్ కూడా రికార్డ్ చేసి మేము యూట్యూబ్ లో కూడా వదిలేం, అది కూడా అవైలబుల్ ఉంది యూట్యూబ్ లో కూడా. మా అడ్వకేట్ ద్వారా రికార్డ్ చేయించాం సార్. సో ఇప్పుడు కూడా రిటర్న్ లో మన 2 months కింద కూడా హి హస్ గివెన్ ఏ నోటీస్ టు మీ అండ్ శాంతి యాజ్ డిపెండెంట్ 1 నేను డిపెండెంట్ 2, అంటే శాంతి యాజ్ R1 అండ్ నేను R2, రెస్పాండెంట్ 1 రెస్పాండెంట్ 2 గా నాకు ఆ బిడ్డకి ఏ సంబంధం లేదు, నన్ను ఇరికిచ్చారు, డిఎన్ఏ టెస్ట్ చేయండి అని కోర్టు ద్వారా నాకు సమన్స్ పంపించాడు సార్. ఇప్పుడు బిడ్డకు నేను తండ్రిని కాకపోతే, సుభాష్ రెడ్డి తండ్రి కాకపోతే మరి తండ్రి ఎవరితో ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, నెంబర్ 1 ఛానల్ ద్వారా, సిఎండి ఎంఎస్ఆర్ గారి ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీరు నిజాన్ని నిక్కచ్చిగా నాకు పాపం ఎంతో నాకు ఈ టైం ఇచ్చి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. మీరు మీ పేరు అన్న సీనియర్ జర్నలిస్ట్ మీరు రవీంద్ర గారు అనుకుంటా సార్ మీరు సార్, రియల్లీ నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఇది ప్రజల ముందుకు తీసుకెళ్ళండి సార్, దీన్ని ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి ఈ 10 కోట్ల మంది తెలుగు జనాభాని ప్రపంచ వ్యాప్తంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ దృశ్యం సినిమా కన్నా ఘోరంగా ఉంది పరిస్థితి, నాకైతే అర్థం కావట్లేదు. నాకు టార్చర్ సార్. నేను ఒకటే సిఎండి గారు, ఎంఎస్ఆర్ సార్ గారిని, సార్ అదే విధంగా మీరు కూడా రవీంద్ర గారు, మీరు కూడా మీ గురించి కూడా విన్నా నేను, దయచేసి నాకు న్యాయం చేయండి సార్, ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి. నేను మీకు టైం కూడా ఇస్తుంది. మీరు నెంబర్ 1 ఛానల్ అంటే నాకు అర్థమైంది, మీరు ఈ మధ్య కాలంలో చాలా వర్క్ చేస్తున్నారు విషయం ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నిర్భయంగా తీసుకెళ్ళండి. తప్పు చేసేవాడు ఎంత పెద్దోడైనా సరే సార్, ఎంపీ అయినా సరే, పెద్దల ఎవరైనా సరే తప్పే సార్, ఇది ప్రజాస్వామ్యం. నేను అమెరికాలో పిహెచ్డీ చేశాను సార్, రోడ్డు మీద ఎల్ఐ మల్లయ్యని కాదు నేను కూడా. నాకు న్యాయం కావాలి సార్. అమెరికాలో పిహెచ్డీ చేసిన వ్యక్తికి న్యాయం లేకపోతే సామాన్యుడికి ఎక్కడ హోప్ ఉంటుంది సార్ ఈ దేశంలో? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి సార్ నేను ఒకటే అడుగుతున్నాను నిక్కచ్చిగా, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసండి, ఆ బిడ్డకు న్యాయాన్ని ఇవ్వండి, నా 2 ఆడపిల్లలకు రిలీఫ్ అండి. ఫస్ట్ నాకు మానసికంగా ఈ క్షోభ నుంచి నన్ను బయటకు తీసుకురండి సార్. సార్ ఒకటి మదన్ మోహన్ గారు, మిమ్మల్ని చివరగా ఒక క్వశ్చన్ నేను అడిగేది మా ఛానల్ తరపున, మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారు, న్యాయ పోరాటం కోసం అధికారులను అలాగే పాలకుల చుట్టూ తిరుగుతున్నారు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మీకు ఒక భరోసా అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా బెదిరింపు కాల్ అనేది వచ్చిందా? శాంతి ద్వారా కానీ, విజయసాయి రెడ్డి ద్వారా కానీ, లేదా సుభాష్ రెడ్డి ద్వారా కానీ? నాకు ఇండైరెక్ట్ గా శాంతినే ఎన్నోసార్లు స్టార్టింగ్ నుంచి ఈ యొక్క డైలాగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె ఎన్నోసార్లు నయానా భయానా 2 రకాలు ఉపయోగిస్తుంది సార్ అమ్మాయి. ఈ నయానా భయంలో భాగంగానే నయానా వీడు వినట్లేదని భయానా ఈ మధ్య రీసెంట్ గా 1 month కింద హైదరాబాద్ నుంచి నన్ను కలకత్తా ట్రాన్స్ఫర్ చేయించారు సార్. నన్ను హైదరాబాద్ నుంచి, ఇదివరకు మీరు హైదరాబాద్ లో చేసేవారు,
గత 10 నేను 2012 నుంచి హైదరాబాద్ లో చేస్తున్నాను ఐపీ సనత్ నగర్ లో. 2012 చేస్తున్నాడు, ప్రశాంతంగా జాబ్ చేస్తున్నాడు, ఇటు న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ న్యాయ పోరాటం చేస్తే రేపొద్దున అంతా లాగితే డొంకంతా కదులుతుంది అనేసి సడన్ గా నన్ను ఎటువంటి రీజన్ లేకుండా నన్ను కలకత్తా ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నది 2 ఆఫీసర్లు, కలకత్తాలో 4 ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ ఉన్న 2 ఆఫీసర్లు ఒక ఆఫీసర్ తీసుకుని అక్కడ వేసారు, అవసరం లేదు. మరి మా పై అధికారులని, మా హెడ్ ఆఫీస్ ని ఎవరు కొన్నారో, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, మరి మానిటరీ రూపంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో లేకపోతే భయపడిచ్చారో నాకైతే తెలియదు, కానీ నన్ను అయితే సడన్ గా ట్రాన్స్ఫర్ చేశారు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దే ఆర్ డూయింగ్ సమ్ మ్యానిపులేషన్. అంటే మీరు అన్నట్టు ఇందాక నన్ను ఇక్కడ ఉండకూడదు అనేసి వాళ్ళు నన్ను ఒక విధంగా నన్ను ఇక్కడ యుద్ధంలో ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నారు సార్ వాళ్ళు. సో ఈ విధంగా నాకు కొన్ని 2-3 అన్నోన్ కాల్స్ కూడా వచ్చాయి. నీకెందుకు అంత పెద్ద మనసుతోటి నువ్వు ఢీ కొనగలుగుతావు అంత పెద్ద కొండని, నీకెందుకు వైఎస్ఆర్సీపీ పెద్ద మనసులతోటి, ఇదేనా నాకు భయపడిచే కాల్స్ వస్తున్నాయి. శాంతి కూడా స్వయంగా ఒక నిమిషంలో లేపుతారనేసింది ఎన్నోసార్లు నన్ను. సరేనమ్మా లేపమను, నాదేముంది, నేనైతే న్యాయ పోరాటం చేస్తాను. నాకు నా ఆత్మసాక్షి ఇంపార్టెంట్. నేను నవోదయ స్కూల్లో పెరిగాను, చాలా నిజాయితీతోటి నిక్కచ్చిగా పెరిగాను. నేను నవోదయ స్కూల్లో పెరిగాను సార్, కర్నూలు జిల్లా నవోదయ బనవాసి ఎమ్మిగనూరు దగ్గర. 6th నుంచి 12th వరకు +2 నవోదయ అంటే మీకు తెలుసు సార్. నేను ఒక సిబిఎస్ఈ స్కూల్లో దేశం అంటే దేశభక్తితో పెరిగాను. కాబట్టి నేను రెడీ, విజయమో వీర స్వర్గమో. నాకు దేశం మీద భక్తి ఉంది, జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది, నాకు న్యాయం చెందుతుందని. నేను సార్ గాంధీ లాంటి వాళ్ళు 30-40 ఏళ్ళు పోరాటం చేసి తెల్లని బయటికి పంపించారు. మనది ఒక 4-5 ఏళ్ళు పోరాటం పెద్ద విషయం కాదు సార్. సరే, ఇప్పుడు మదన్ మోహన్ గారు, ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు, న్యాయం జరుగుద్దని ఒక ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ద్వారా కూడా న్యాయం జరగకపోతే ఏ రకమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సార్ నాకు న్యాయం జరగకపోతే నేను ఇదే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్ష కూర్చుంటా సార్. నేను నాకు ప్రజా సంఘాలు, మీలాంటి మీడియా పెద్దలు మీరందరూ సపోర్ట్ చేసి నాకు కడుపు మండిపోతా ఉంది సార్. నేను ఎందుకంటే 6 నెలల నుంచి ఇంత కష్టపడి చదువుకొని భారతదేశానికి 18 ఏళ్ళ గవర్నమెంట్ సర్వీస్ చేసిన నాకే న్యాయం దొరకకపోతే నేను తప్పకుండా ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఏ ఫాస్ట్ ఆన్ టు డెత్. నేను నిరాహార దీక్ష కూర్చుని కూడా రెడీ. మీరైతే విజయవాడ నడిపోతున్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కిందనే కూర్చుంటాను. మీలాంటి పెద్దలందరూ నెంబర్ 1 ఛానల్ లాంటి పెద్దలు ఎంఎస్ఆర్ లాంటి లేకపోతే ఏ ఛానల్ అయినా సరే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఛానల్ వచ్చి నాకు సహాయం చేయాలి. నేను తప్పకుండా అంతవరకే నేను వెనకాడను సార్. నాకు కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం లాండ్ ఆర్డర్ తరపు నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నాకు స్వతంత్ర న్యాయం దొరకకపోతే తప్పకుండా నేను ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఏ ఫాస్ట్ ఆన్ టు డెత్. రైట్, థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు. ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం ఛానల్ ట్యాగ్ లైన్ సార్, నెంబర్ 1 న్యూస్ ఛానల్. చెప్పండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 2 months కింద ఆయన సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి నాకు 2 months కింద నాకు నోటీస్ పంపించారు. నేను సైంటిఫిక్ గా నేను కాదు తండ్రిని. కాబట్టి ఇది ఇప్పుడు శాంతి మీద బాధ్యత. DNA టెస్ట్ ఇప్పుడు సుభాష్ రెడ్డి కాదన్నప్పుడు శాంతి ఫోటోలు రిలీజ్ చేసింది కదా మార్కెట్ లోకి. అవును, సుభాష్ రెడ్డి తోటి ఉంటుంటే ఆ ఫోటోలు కోర్టుకు సబ్మిట్ చేసి ఫైనల్ DNA టెస్ట్ ఎందుకు తనకి డిలేయింగ్, ఎందుకు ప్రొలాంగ్ చేసుకుంటుంది అమ్మాయి? రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సుభాష్ రెడ్డి తండ్రి భర్త అంటుంది. మరి భర్త అన్నప్పుడు తన దగ్గర ఇప్పుడు ఇమేజెస్ ఫోటోస్ ఉన్నాయి కదా, కడుపు మీద దిగిన చేపెట్టిన ఫోటోలు, యాగాలు, పూజలు చేసిన ఫోటోలు, ఆ ఫోటోలన్నీ కోర్టుకు సబ్మిట్ చేసి DNA టెస్ట్ పిలవచ్చు కదా అతన్ని. ఎందుకు పిలవట్లేదు? బిడ్డకు తండ్రి కదా అతను. మరి మీడియా ముఖంగా చెప్పినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి మీద ఉంది కదా, శాంతి మీద. కాబట్టి నేను మీడియా ముఖంగా అడిగేది, మిమ్మల్ని కూడా అడుగుతుంది సార్, అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేయండి, శాంతిని కూడా. అమ్మాయికి DNA టెస్ట్ కాల్పడి చెప్పండి, చేసి బిడ్డకి ఎవరు తొందరగా రిలీఫ్ ఇస్తే నాకు కూడా ఈ యొక్క మానసిక క్షోభ నుంచి రిలీఫ్ ఉంటుంది సార్. ఇది ఒకటే నా రిక్వెస్ట్ సార్. రైట్, థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు. ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ట్యాగ్ లైన్ అనేది మీకు తప్పనిసరిగా మీ ఆవేదన అర్థమైంది. ఎందుకంటే ఒక భర్తగా, ఒక తండ్రిగా మీరు పడుతున్నటువంటి ఆవేదన కానీ, ఆందోళన కానీ, ఆక్రందన కానీ మేము అర్థం చేసుకోగలం. తప్పకుండా మీరు ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారో ప్రభుత్వం తరపున మీకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులకు ఈ రోజున ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మేము కోరుకునేది, మేము ఆశించేది మీ న్యాయ పోరాటానికి మేము కూడా మీ వెనుక నిలబడతాం, మీతో ఎక్కడి వరకైనా రావడానికి సిద్ధం, మీకు సపోర్టుగా ఉంటామని ఈ యొక్క నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. మీరైతే న్యాయ పోరాటం కొనసాగించండి. ఎందుకంటే ఇటువంటి పెద్దలు ఎన్నో రకాలుగా మోసాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నటువంటి వారిని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మదన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ద సిఎండి ఎంఎస్ఆర్ సార్ అండ్ టు యూ రవీంద్ర సార్. సార్ మీకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మొత్తానికైతే చూసాం ఈ శాంతి భర్త మదన్ గారి ఆవేదన. అంటే
సమాజంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 5 ఏళ్ల పాటు అక్రమాలకు పాల్పడ్డారని ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్నో రకాలుగా అవినీతి అక్రమాలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా వచ్చినటువంటి వ్యవహారం ఇది అలా సాగుతూనే ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగంలో కీలకమైనటువంటి ఉద్యోగిగా ఉన్నారు. ఆయన ఆవేదన ఇప్పటివరకు మనం విన్నాం. కాబట్టి మా ఛానల్ తరపున మేము అధికారులు కానీ పాలకులు కానీ కోరుకునేది ఒక్కటే, ఆ మదన్ మోహన్ ఆయనకు న్యాయం చేయండి. అలాగే శాంతికి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో నిగ్గు తేల్చండి అని చెప్తున్నారు. DNA టెస్ట్ చేయించండి. టెస్ట్ చేయించడానికి ఇబ్బంది ఏంటి? అలాగే ఈ యొక్క సుభాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా నోటీస్ పంపించాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం హాస్పిటల్లో హెల్పింగ్ కోసం నన్ను రమ్మంటే నేను అప్పుడు వైజాగ్లో ఉండటం వల్ల నేను వెళ్ళాను అని. మరి వారిద్దరూ కాకపోతే, అంటే మదన్ కాకుండా అలాగే సుభాష్ రెడ్డి కాకుండా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనేది నిగ్గు తేల్చాలని చెప్పి మదన్ గారు ఆయన డిమాండ్ చేస్తున్నారు. మనం కూడా కోరుకుందాం ఛానల్ తరపున ఖచ్చితంగా ఈ ఇష్యూని. ఎందుకనంటే ఒక సామాజికపరమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. దీని వెనుక ఆయన చెప్తున్నారు ఎంతో అవినీతికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. విశాఖపట్నానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు చెందిన భూములను కాజేశారు. వాటిని కూడా వెలుగులోకి తేవాలి అని. మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.